Hey guys, welcome back to my channel. This is Priyanka Verma and you watching me on Priya channel. గైస్ ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూడండి మా ఇంట్లో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ మా ఇంట్లో పూజ ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసాము. మొత్తం డెకరేషన్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఇలా ఆర్టిఫిషియల్ తోరణాలతో, అండ్ ఇవి ఆర్టిఫిషియల్ తోరణాలు వచ్చి బెంగళూరు చిక్పేట్లో తీసుకున్నాము హోల్సేల్ ప్రైస్కి. ఇవైతే చాలా బాగున్నాయి అండ్ ఇవైతే స్పెషల్లీ ఫెస్టివల్ అప్పుడు డెకరేషన్ చేయడానికి చాలా బాగుంటాయి. అండ్ మొత్తం పూజ అయిపోయే లోపల అరౌండ్ 12:30 అయింది. ఫెస్టివల్ అప్పుడు ఇంకా నైవేద్యం మా ఇంట్లో అయితే కుడాలు, మోదకాలు, లెమన్ రైస్ అండ్ ఆలు కర్రీ చేసాము. ఫెస్టివల్ అంటేనే అరిటాకు భోజనం కంపల్సరీ. మా ఇంట్లో అయితే ఇలా అరిటాకు భోజనం చేసాము. ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. కుడాలు, మోదకాలు, లెమన్ రైస్ అండ్ వంకాయ ఫ్రై అండ్ నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. స్పెషల్లీ నైవేద్యం పెట్టినప్పుడు మనకి ఇంకా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ స్మూతీ విత్ ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేయండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, బాదాం, కాజు, కిష్మిష్ అండ్ ఫ్రూట్స్లో వచ్చేసి యాపిల్, ఊటీ యాపిల్, బనానా అండ్ కొంచెం చెర్రీస్ అండ్ కొంచెం షుగర్. మీరు కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు. నేను చియా సీడ్స్ కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కొంచెం షుగర్ వేసుకుంటున్నాను. అండ్ చియా సీడ్స్ వచ్చేసి 3 to 4 hours సోక్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఈ చియా సీడ్స్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి వాటర్లో సోక్ చేసుకోవాలి 3 to 4 hours. యాక్చువల్గా అయితే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాలి. మ్యాక్స్ 3 to 4 hours చాలు. ఈ చియా సీడ్స్ హెల్త్కి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. గైస్ మిల్క్లోకి కాజు, బాదాం వేసుకొని 3 to 4 hours సోక్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో బాదాం, కాజు అండ్ నేను ఆవు పాలు తీసుకున్నాను గైస్. అవైతే కొంచెం టేస్టీగా ఉంటాయని స్మూదీలోకి. అయితే ఇక్కడ కొన్ని వేస్తున్నాను బాదాం, కాజు అండ్ లాస్ట్లో వేయడానికి కొన్ని పక్కన తీసి పెట్టుకుంటున్నాను. అండ్ లాస్ట్లో ఏదైతే మిగిలిందో కాజు, బాదం అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పాలు యాడ్ చేసి 3 to 4 hours నానబెడదాము. అండ్ నెక్స్ట్ అయితే ఊటీ యాపిల్ అండ్ బనానా కట్ చేసుకున్నాం ఫ్రూట్స్. అండ్ బాదాము అండ్ కాజు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. నేనైతే ఇక్కడ యాలక్కి బనానా తీసుకున్నాను. ఇదైతే షుగర్ తక్కువ ఉంటుంది. నేను 2 బనానాస్, 3 ఊటీ యాపిల్, 1 యాపిల్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రూట్స్ అన్నీ. ఈ యాలక్కి బనానాలో మనకి 89 క్యాలరీస్ ఉంటాయి. ఈ బనానా తీసుకోవడం వల్ల మనకి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎవరైతే కిడ్నీ డిజార్డర్స్ ఉంటారో ఈ యాలక్కి బనానా తింటే క్యూర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అయితే ఊటీ యాపిల్ కట్ చేస్తున్నాను.
ఈ ఊటీ యాపిల్ చాలామంది పుల్లగా ఉంటుందని అవాయిడ్ చేస్తుంటారు. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు యాపిల్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. యాపిల్స్ వరల్డ్స్ డెలిషియస్ ఫ్రూట్. ఈ యాపిల్స్లో 2500 వెరైటీస్ ఉంటాయి. ఈ యాపిల్స్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. రెడ్, గ్రీన్, yellow అండ్ రోజ్ యాపిల్స్. మెయిన్లీ రెడ్ యాపిల్ వచ్చేసి రెడ్ డెలిషియస్ యాపిల్ అంటారు. మెయిన్లీ యునైటెడ్ స్టేట్స్లో రెడ్ డెలిషియస్ యాపిల్, గోల్డెన్ డెలిషియస్ యాపిల్, హనీ క్రిస్ప్స్ యాపిల్, రోమ్ బ్యూటీ యాపిల్ అండ్ గోల్డెన్ స్మిత్ యాపిల్స్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. వాటిలోనే మోస్ట్ కాస్ట్లియస్ట్ యాపిల్ వచ్చేసి జపాన్లో సీకై ఈచి అని యాపిల్ పేరు. ఒక్క యాపిల్ వచ్చేసి $2000 ఉంటుంది. సో ఈ యాపిల్ సైజ్ కూడా పెద్దగానే ఉంటుందంట, అందుకే అంత కాస్ట్. అండ్ చైనాలో, టర్కీలో ఈ యాపిల్ ఫామ్ మొత్తం 66 acres ఉంటుందంట. సో ఇప్పుడు స్మూదీ చేయడానికి ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ చియా సీడ్స్ కూడా 3 to 4 hours సోక్ చేసి పెట్టేశాను. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్ స్మూతీ ఎలా తయారు చేస్తానో చూడండి. సో ఈ స్మూదీ కూడా ఆల్రెడీ నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఎలా చేశానో చూడండి నెక్స్ట్ క్లిప్లో. సో ఒక మిక్సర్ తీసుకొని ఏదైతే నేను సోక్ చేసుకున్నానో బాదాం, కాజు 3 to 4 hours ఇది మిక్సీ జార్లో వేసుకొని థిక్ పేస్ట్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్మూదీలోకి ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, కాజు, బాదాం. సో అన్నీ యాడ్ చేస్తున్నాను. కొన్ని బెనిఫిట్స్ చూద్దాం ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో. సో ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో వైటమిన్ ఈ ఉంటుంది. సో స్పెషల్లీ ఈ వైటమిన్ ఈ మన స్కిన్ గ్లో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఎవరైతే PCOS అండ్ థైరాయిడ్ అండ్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటే వాళ్ళు క్యూర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ వాటర్ మిలన్ సీడ్స్లో కూడా చాలా వైటమిన్స్ ఉన్నాయి. మెయిన్లీ రిచ్ ఫైబర్ అండ్ వైటమిన్ సి. సో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం ఈ వాటర్ మిలన్ సీడ్స్ గురించి. సో 1 cup ఆఫ్ వాటర్ మిలన్ సీడ్స్ తీసుకుంటే మనకి 601 calories ఆఫ్ ఎనర్జీ వస్తుంది. అండ్ ఇక్కడ నేను ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను ఒక్కొక్కటి. యాపిల్, ఊటీ యాపిల్ అండ్ బనానా. అండ్ 1 cup ఆఫ్ ఫ్రూట్ మిక్స్ బౌల్లో మనకి హై క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నా. సో 3 to 4 hours సోక్ చేసుకున్నాం కదా, అది ఏదైతే వాటర్ ఉన్నాయో మొత్తం తీసేసి ఓన్లీ సీడ్స్ ఒకటి యాడ్ చేస్తున్నాను. సో చియా సీడ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. సో 2 tablespoons ఆఫ్ చియా సీడ్స్లో 140 calories ఉంటాయి. అండ్ 5 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 10 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది. మెయిన్లీ ఈ చియా సీడ్స్ మన వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నాకైతే ఈ చియా సీడ్స్ చాలా చేదుగా అనిపిస్తాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. మనం షుగర్ కాకుండా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే షుగర్ యాడ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనం చెర్రీస్ యాడ్ చేస్తే డ్రై ఫ్రూట్ స్మూతీ విత్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ డ్రై ఫ్రూట్ స్మూతీ విత్ ఐస్ క్రీమ్. సో డ్రై ఫ్రూట్ స్మూతీ విత్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇది కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడదాము. అండ్ చిల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గైస్.
సో నేనైతే ఇక్కడ 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇప్పుడే బయటకు తీసాను. సో తినేటప్పుడు మనం ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు 1 స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సో నేనైతే ఇక్కడ వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. సో ఈ స్మూతీకి ఈ ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్పెషల్లీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. గైస్ మా అపార్ట్మెంట్లో కూడా వినాయకుడిని పెట్టారు. సో నేనైతే చూడ్డానికి వెళ్తున్నాను కిందికి. సో రెడీ అయ్యి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. గైస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ శారీ. మా ఫాదర్ కొనిచ్చారు ఈ శారీ. నేనైతే శోభా శారీస్లో తీసుకున్నాను. ఇది తీసుకున్నప్పటి నుంచి ఒక 2 times కట్టుకొని ఉంటాను. సో నా శారీ లుక్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ గోల్డ్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను బెంగళూరు చిక్పేట్లో తీసుకున్నాను హోల్సేల్ ప్రైస్కి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో నేనైతే రెడీ అయిపోయాను. సో ఇప్పుడు కిందికి వెళ్తాను వినాయకుని చూడడానికి. అండ్ ఇది వచ్చేసి డే 3 నిమజ్జనం రోజు. సో ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టించారు అపార్ట్మెంట్ మొత్తానికి. సో ఏమేం వెరైటీస్ ఉన్నాయో చూసేయండి. సో కోకోనట్ రైస్, వంకాయ ఫ్రై, ఆలూ ఫ్రై, రైస్, దాల్, వడ, లడ్డు, చాలా అంటే చాలా వెరైటీస్. గైస్ చూసారు కదా మా అపార్ట్మెంట్లో వినాయకుడిని చాలా బాగా డెకరేషన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ ప్రసాదం అయితే లడ్డు ఇచ్చారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది వచ్చేసి డే 3 వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొని వెళ్తున్నాం. చూసారు కదా వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టిల్ దెన్ bye bye, love you guys.